రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మండలి చైర్మన్ గా ఉన్న తనకే 6 నెలల నుంచి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ కోటరి వల్లే పార్టీకి దుస్థితి వచ్చిందన్నారు. పార్టీ నాయకత్వంపై విశ్వాసం లేకనే బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ లో అంతర్గత వివాదాల వల్లే తన కొడుకు అమిత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో పోటీ నుంచి వెనక్కి తగ్గారని గుత్తా తెలిపారు. మంత్రి పదవి కోసమే గతంలో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరినట్లు చెప్పిన గుత్తా కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఓటమికి ఆ జిల్లాలో ఉన్న మంత్రులే కారణమని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. మంత్రులు అహంకారపూరితంగా మాట్లాడడం వల్లే పార్టీ ఘోరంగా దెబ్బతిందన్నారు. ఒకనాడు జోబులో 500 రూపాయలు కూడా లేని వ్యక్తులు ఉద్యమకారుల ముసుగులో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక లోక్సభ ఎన్నికల్లో జాతీయ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు కీలకమన్న గుత్తా వారంతా బీఆర్ఎస్ కు దూరమైనట్లు కనిపిస్తుందన్నారు. బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పై ఆ పార్టీ నేత, మండలి చైర్మన్ సంచలన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. దీనిపై మీ ఫుల్ అప్డేట్స్ ఏంటి? మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన ఒక ప్రధానమైన ఆరోపణలు చేశారు. నేను మండలి చైర్మన్ గా ఉన్నాను, కానీ నాకు ఇప్పటి వరకు 6 నెలలుగా నేను ప్రయత్నిస్తున్నాను కేసీఆర్ తో కలవాలని, కేసీఆర్ తో మాట్లాడాలని. అయినప్పటికీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళనీయకుండా కొంతమంది వ్యక్తులు అడ్డుకుంటున్నారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా నాకు దొరకలేదు అనేది ప్రధానంగా ఆయన ఆరోపణలు చేశారు. దాంతో పాటు పార్టీకి సంబంధించిన కొన్ని కీలక విషయాలను మాత్రం ఆయన వెల్లడించారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలు అయితేనేమి, పార్టీలో జరుగుతున్న ఏదైతే పార్టీ పరిస్థితికి ఎందుకు వచ్చింది, అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి రోజు రోజుకు పతన స్థాయికి వస్తుందనేది కూడా ప్రధానంగా ఆయన ఆరోపణలు చేశారు. అందుకే ఈ పార్టీ పరిస్థితి దీనికి కారణం కొంతమంది వ్యక్తులు అనేది కూడా ప్రధానంగా ఆయన ఆ వ్యక్తులను చేసుకుంటూ ప్రధానంగా ఆయన ఆరోపణలు గుప్పించారు. ప్రధానంగా నల్గొండకు సంబంధించిన ఒకరి గుప్తాధిపత్యంలోనే నల్గొండ, అదేవిధంగా మహబూబ్ నగర్ కు సంబంధించిన జిల్లాలు ఉన్నాయి. ఆ గుప్తాధిపత్యం వల్లే పూర్తిగా పార్టీ పరిస్థితికి వచ్చింది అనేది కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దానివల్ల మాజీ మంత్రులు ప్రధానంగా ఆ జిల్లాలో వారి యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించే విధంగానే కొన్ని కార్యక్రమాలు చేశారు. మిగతా పార్టీ నాయకులందరినీ కూడా పూర్తిగా పక్కన పెట్టారనేది కూడా ప్రధానంగా ఆయన ఒక ఆరోపణ చేశారు. దాంతో పాటు ఆయన కుమారుడికి ఇక ఎంపీ టికెట్ కాకుండా అడ్డుకున్నది కూడా కొంతమంది వ్యక్తులే అనేది కూడా ఆయన చెప్పకనే చెప్పారు. దాంతో పాటు ఆయన ఎంపీగా పోటీ చేయడానికి కూడా గుత్తా అమిత్ నిరాకరించడంలో ప్రధానంగా కొంతమంది వ్యక్తులు ఆయనను ఇబ్బంది పెట్టారనేది కూడా ఆయన చెప్పిన సందర్భం కనబడుతుంది. మొత్తానికైతే మండలి చైర్మన్ కి సంబంధించి ఇప్పటికే ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ యొక్క బీఆర్ఎస్ లో ఒక సీనియర్ నాయకుడిగా ఉన్న నేపథ్యం కనబడ్డది. ఇంకా ఆయన నల్గొండలో ఆయనను పార్టీలోకి తీసుకొచ్చిన తర్వాత ఒక నల్గొండకు సంబంధించిన కొన్ని రాజకీయ పరిణామాలు మారుతాయి. నల్గొండలో ఒక పట్టు వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి అనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చర్చించిన అంశం. ఆ తద్వారా ఈయన చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ కు సంబంధించి ఒక ఇరుకున పెట్టే అంశాలను మాత్రం ఈయన సంచలన ఆరోపణలు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పార్టీకి సంబంధించిన అంతర్గత విభేదాల వల్లనే ఒక పార్టీ ఓటమి పాలైంది. దాని తర్వాత
పార్టీలో ఇప్పటికీ కూడా కొంతమంది గుప్తాధిపత్యం నడుస్తుంది అనేది, కేసీఆర్ ఎవరిని కలవడు అనేది కూడా ఆయన చేసిన ఆరోపణ అయితే, ఆ తర్వాత పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఇక్కడికి రావడం ప్రధానంగా నాకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు కాబట్టి, అంటే మంత్రి పదవి ఇస్తారనే హామీతోటే నేను పార్టీలోకి వచ్చాను తప్ప ఈ యొక్క ఆ హామీని కూడా కేసీఆర్ ఫుల్ఫిల్ చేయలేదు అనేది కూడా ప్రధానంగా ఆయన ఆరోపించారు. దాంతో పాటు ఈ యొక్క ప్రధానంగా కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టలేదు. ఎవరెవరికైతే నాయకులు పార్టీలో చేరారో ఆ పార్టీ చేరిన వారందరికీ కూడా కేసీఆర్ ఆ హామీలు నిలబెట్టలేదు. అందువల్లే చాలా మంది నాయకులు కూడా వివిధ పార్టీల వైపు వెళ్తా ఉన్నారు. కేసీఆర్ పైన అయితేనేమి పార్టీ పైన కూడా ప్రధానంగా నమ్మకం లేకుండా అయిపోతుంది అనేది కూడా ఆయన మాటలలో తెలుస్తున్న స్పష్టమైన అంశం. దాంతో పాటు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రధానంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి రెండు జాతీయ పార్టీల మధ్యలోనే ఒక పోటీ ఉంటుంది తప్ప బీఆర్ అంటే ప్రధానంగా చెప్పారు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి మధ్యలోనే పోటీ ఉంటుంది తప్ప బీఆర్ఎస్ అంత ప్రాధాన్యత చూపెట్టదనేది కూడా ఆయన చెప్పిన అంశాలలోనే భావం. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో 2014 నుంచి మైనార్టీలే కీలకంగా ఉన్నారు. మైనార్టీలు చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న నేపథ్యం కనబడ్డది. దాంతో పాటు ఎంఐఎం సంబంధించి కూడా అదొక ఫ్రెండ్లీ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మైనార్టీలు 2014లో పార్టీకి దగ్గరగానే ఉన్నారు. కానీ 2018లో కూడా పార్టీకి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా మొన్న రీసెంట్ గా 2023లో మాత్రం ప్రధానంగా పార్టీకి దూరం అవుతున్నారని కూడా అంచనా వేసిన సందర్భం కనబడ్డది. ఎందుకంటే ఎంఐఎం కి దూరం అంటే ఎంఐఎం తో ఉంటూనే ఇటు బీజేపీతో ఈ యొక్క దోస్తీ కట్టారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఈ రెండు పార్టీలు ఒకటే అనేది కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే మైనార్టీలు చాలా మంది పార్టీకి దూరం అయ్యారనేది కూడా పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పటికీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలంతా కూడా పార్టీని వీడిపోతున్నారు, దానికి సంబంధించి పార్టీకి దూరంగా ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి మైనార్టీలు దూరం అవుతున్నారు అనేది కూడా ఆయన చెప్పిన సందర్భం. దాంతో పాటు మండలి చైర్మన్ గా ఇంకా నాకు పదవి కాలం ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి నేను పార్టీని అంటే బీఆర్ఎస్ పార్టీ తోటి ఉంటాను. పార్టీకి నాకు అంతగా అంతర్గతంగా ఏమి విభేదాలు లేవు. అయినప్పటికీ కూడా పార్టీ నన్ను పూర్తిగా గుర్తించలేదు అనేది కూడా ప్రధానంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పాటు కేసీఆర్ నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అనేది కూడా ప్రధానమైన ఆరోపణ. దాంతో పాటు ఇక ఏదైతే ఇంకొకటి ఈ పార్టీని వీడే ఆలోచన కూడా లేదు అనేది కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో నాకు మంచి అంటే మంచి పొజిషన్ ఉన్నప్పటికీ కూడా ఈ పార్టీలోకి వచ్చారు. ప్రధానంగా ఎంపీ అంటే మన మంత్రి పదవి ఇస్తారనే హామీతోటే నేను వచ్చాననేది కూడా ప్రధానమైన ఆరోపణలు చేశారు. దాంతో పాటు క్రియాశీలకంగా ఇప్పుడు జాతీయ పార్టీల మధ్యలోనే పోటీ అనేది కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం కనబడుతుంది. మొత్తానికైతే పార్లమెంట్ ఎన్నికల వేళ మాత్రం గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చాలా ఇరుకునబడే అంశాలను మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు, ప్రధానంగా మండలి చైర్మన్ గా ఉన్నారు. దాంతో పాటు ప్రధానంగా ఇక పార్టీలో సీనియర్ నాయకుడు ఉన్నారు కాబట్టి ఈ వ్యాఖ్యలకు సంబంధించి మిగతా పార్టీలో ఉన్న నాయకులు కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారు, పార్టీలో చాలా మంది ఇప్పటికే వలస బాట పడుతున్న నేపథ్యం కనబడుతుంది. అంటే అసంతృప్తి మాత్రం బహిరంగంగానే కనబడుతుంది టీఆర్ఎస్ పార్టీలో. దాంతో పాటు ఆయన ఒక కీలక అంశాన్ని కూడా చెప్పారు. ఏంటంటే మండలికి సంబంధించి ఇప్పటికీ ఇది ఏదైతే కోదండరాము ఎమ్మెల్సీ పదవికి సంబంధించి ఇక బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోలేదు. అది చట్ట ప్రకారంగానే ఆయనకి కోర్టు స్టే ఇచ్చిందే తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అడ్డుకోలేదనేది కూడా ఒక స్పష్టం చేశారు. దాంతో పాటు ఏదైతే అనర్హత వేటు అంటే ఎమ్మెల్సీలు పార్టీ వీడిన వారందరిపైన కూడా అనర్హత వేటు పైన చట్టబద్ధంగానే నేను ముందుకు వెళ్తాననేది కూడా ఆయన స్పష్టం చేసిన సందర్భం. మొత్తానికైతే ఈ అన్ని అంశాలకు సంబంధించి ఒక కీలక విషయాలు, ప్రధానంగా పార్టీ పైన ఆరోపణలు, దాంతో పాటు పార్టీలో జరుగుతున్న అన్ని విషయాలపైన కూడా ఆయన సుదీర్ఘంగా ఆరోపణలు విమర్శలు చేస్తున్న సందర్భం కనబడుతుంది. మొత్తానికైతే ఏం జరగబోతుంది పార్టీలో ఈ విధమైన సీనియర్ నాయకులంతా కూడా అసమ్మతి గలాలు విప్పుతూ ఉంటే పార్టీ పరిస్థితి ఎన్నికలలో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా బీఆర్ఎస్ శ్రేణులలో ఒకంత కలవరానికి గురి చేస్తున్న సందర్భం కనబడుతుంది. మొత్తానికైతే ఈ వ్యాఖ్యలకు సంబంధించి గుత్తా సుఖేందర్ రెడ్డి ఏ విధంగా మరొక మాట చెప్పబోతున్నారు, దాంతో పాటు అధిష్టానం ఏ విధంగా రియాక్ట్ కాబోతుంది, బీఆర్ఎస్ పార్టీలో ఏం జరగబోతుంది, ఈ అన్ని అంశాలకు సంబంధించి ఇక రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం ఒకంత కలవరానికి గురి చేస్తున్న సందర్భం. మొత్తానికైతే కేసీఆర్ ఏ విధంగా డిబేట్ చేయబోతున్నారు, కేసీఆర్ ఏ విధంగా దీన్ని ఆయనకు అనుకూలంగా మలుచుకోబోతున్నారు, పార్టీలో మిగతా పార్టీలకు వెళ్ళబోతున్న వారందరినీ కూడా ఏ విధంగా ఒకవేళ ఆపగలుగుతున్నారు అనేది మాత్రం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశంగా మనం చెప్పొచ్చు. తేజస్వి.